హరే కృష్ణ. మనం ఇప్పుడు బిష్ణుపూర్ టౌన్కి వెళ్తున్నాము. అక్కడ ఎన్నో మందిరాలు ఉన్నాయి, తీర్థస్థలాలు ఉన్నాయి, అవన్నీ దర్శించుకోవడానికి వెళ్తున్నాము. సో మనము వెళ్ళే ఈ దారి రెండు వైపులా సాల్ వృక్షాలు ఉన్నాయి. ఇది జైపూర్ ఫారెస్ట్ లేకపోతే జైపూర్ వనం అంటారు. అందుకే ఈ టౌన్ని వన విష్ణుపూర్ అని కూడా అంటారు. ఈ యొక్క టౌన్లో ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఎవరు కట్టారు ఇవన్నీ? ఎన్నో సంవత్సరాల క్రితం వైష్ణవ రాజులు, ఇక్కడ మల్ల వంశానికి చెందిన వాళ్ళు. సో దీన్ని మల్ల భూమి అని కూడా అంటారు. సో ఎలా ఇక్కడ అందరు రాజులు వైష్ణవులుగా మారారు, వైష్ణవ రాజులుగా మారారంటే ఆ ఘనత మన ఆచార్యులు, మన సాంప్రదాయంలో గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో వచ్చిన శ్రీనివాసాచార్యులకి ఆ ఘనత దక్కుతుంది. అందుకని మనం ముందు శ్రీనివాసాచార్యుల యొక్క సమాధి స్థలం దగ్గరికి మొదట వెళ్తున్నాము. సో ఇక్కడికి చేరుకున్నాం మనము. సో ఇక్కడ సమాధి స్థలంలో ఉన్న శిథిలావస్థలో ఉన్న ఒక ఇల్లు చూడొచ్చు. శ్రీనివాసాచార్య ఈ స్థలానికి ఎలా చేరుకున్నారు అంటే, శ్రీనివాసాచార్య బృందావనంలో ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన జీవగోస్వామిపాద్ దగ్గర శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్యామానంద పండిత్ వాళ్ళిద్దరితో కలిసి అక్కడి నుంచి శ్రీ చైతన్య మహాప్రభు కోరిక మేరకు గోస్వాముల యొక్క అన్ని గ్రంథాలను ఒక పెట్టెలో భద్రంగా ఒక ఎడ్ల బండిలో తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు ముగ్గురు కూడా ప్రయాణిస్తూ ఇక్కడికి చేరుకున్నారు. ఎప్పుడైతే ఈ స్థలానికి చేరుకున్నారో ఇక్కడ ఉన్న రాజు అప్పట్లో పరిపాలించింది బీరంబీర్, రాజా బీరంబీర్. ఆయన ఒక తన జ్యోతిష్యుల సహాయంతో తెలుసుకున్నాడు, ఎంతో విలువైన సంపద తన రాజ్యం నుంచి వెళ్తుంది అని తెలుసుకొని వీళ్ళందరూ రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో దొంగలతో సహాయంతో ఆ రాజు ఈ విలువైన పుస్తకాల పెట్టెను దొంగతనం చేయించారు. తర్వాత అది రాజు యొక్క ఆధీనంలో ఉన్నది. సో వీరు పొద్దున లేచి చూసిన తర్వాత వారికి మరి ఏమీ కనిపించలేదు. ఆ పట్ట ఎల్లో అయితే అన్ని విలువైన పుస్తకాలు ఉన్నాయి గోస్వాములవి, అవన్నీ కూడా మరి దొంగిలించబడ్డాయి. సో అప్పుడు శ్రీనివాసాచార్య ఇక్కడే ఉండి ఆయన ఈ రాజా బీరంబీర్ను భక్తుడిగా మార్చి, వైష్ణవుడిగా మార్చి, తర్వాత ఆ పుస్తకాలు కూడా ఆయనకి మళ్ళీ తిరిగి దొరికిపోతాయన్నమాట. తర్వాత ఆయన రాణి, తన కుమారుడు, ఇంకా మిగతా ప్రజలందరూ కూడా ఈ యొక్క పట్టణంలో, ఈ టౌన్లో, ఈ రాజ్యంలో అందరూ కూడా వైష్ణవులుగా మారిపోయి శ్రీనివాసాచార్య యొక్క శిష్యులుగా మారుతారు. సో అలా బీరంబీర్ మహారాజు ఒక వైష్ణవుడిగా మారిన తర్వాత ఎన్నో రాధాకృష్ణ మందిరాలని స్థాపించారు. అందులో భాగంగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రాసమంచ కూడా స్థాపించారు రాజా బీరంబీర్ 16వ శతాబ్దంలో. సో ఇక్కడ ఎన్నో మందిరాల్లో ఉన్న రాధాకృష్ణ విగ్రహాలన్నీ కూడా రాసోత్సవ సమయంలో వచ్చి ఇక్కడ పూజింపబడతాయి అన్నమాట. సో ఈ యొక్క కట్టడం మీరు చూడొచ్చు. ఇక్కడ దగ్గరలో దొరికే లాటరైట్ ఇంకా టెర్రకోట అనే వస్తువులతో ఈ యొక్క కట్టడం అంతా జరిగిందనమాట. ఇప్పుడు మనము మదన మోహన్ మందిరానికి చేరుకున్నాము. సో ఈ మందిరంలోకి మనం ప్రవేశిస్తున్నాము. సో ఈ మందిరం కూడా టెర్రకోటతో నిర్మించబడింది. ఈ మందిరాన్ని మల్లరాజు దుర్జన్ సింగ్ 17వ శతాబ్దంలో నిర్మించారన్నమాట. ఆయన కూడా రాజా బీరంబీర్ తర్వాత వచ్చిన వంశజులో ఉన్న ఒక రాజా, వైష్ణవ రాజా. సో ఇదొక ప్రత్యేకమైన విశిష్టమైన మందిరం మొత్తం విష్ణుపూర్లో. ఇక్కడ మదన్ మోహన మందిరంలో విగ్రహాలు ఇప్పుడు కూడా ఈరోజు కూడా పూజింపబడుతున్నాయి. ఎందుకంటే చాలా మందిరాల్లో ఇంకా ఇప్పుడు విగ్రహాలు లేవు, కొన్ని మందిరాల్లో మాత్రమే విగ్రహాలు ఇంకా పూజింపబడుతున్నాయి. అందులో ఒక మందిరం ఇది. ఇంకా చాలా ముఖ్యమైన మందిరం, ఎందుకంటే మనం తెలుసుకుందామంట. సో ఈ మందిరం చూస్తున్నట్టుగా ఏకశిఖరం మందిరం, అంటే ఒక్క శిఖరం ఉంటుంది పైన. అలా వివిధ డిజైన్లలో వివిధ రకాలుగా వివిధ మందిరాలని నిర్మించారు ఇక్కడ. సో ఈ మందిరం ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న విగ్రహాలు, ముఖ్యంగా మదన మోహన్ విగ్రహాలు, ఈ విగ్రహాలు ఎన్నో అద్భుతమైన లీలలను చేశాయన్నమాట. అందులో ఒక లీల గురించి మనం చర్చించుకుందామంట.
మీరు భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంతో అద్భుతంగా సౌందర్యంగా అలంకరించారు భగవంతుడిని. ఇక్కడ రోజు ఆయనకు నిత్య సేవలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా భగవంతుడి యొక్క వివిధ లీలలు, రామాయణం, మహాభారతం, భాగవతం, కృష్ణుడి లీలలు, ఇలా మిగతా అవతారాల లీలలన్నీ కూడా ఇక్కడ చెక్కి గోడలపైన మరియు స్తంభాలపైన చెక్కారు లీలలని. ఒకసారి ఈ యొక్క విష్ణుపూర్ పట్టణానికి ఎంతోమంది మరాఠా సైనికులు ఆక్రమించారు, వేలాద మంది. అప్పుడు ఇక్కడ రాజు గోపాల్ సింగ్ ఆయన పరిపాలిస్తున్నారు. ఆయన గొప్ప వైష్ణవరాజు. సో ఆయన అప్పుడు భగవంతుణ్ణి సంపూర్ణంగా ఆశ్రయించారు. మదన్ మోహన్ని ఆయన ప్రార్థించుకొని ఆయన మొత్తం ప్రజలందరితో కలిసి హరినామ సంకీర్తనలో పాల్గొన్నారు. మొత్తం దినమంతా హరినామ సంకీర్తన చేశారు. రాత్రిపూట ఏం జరిగిందంటే ఫిరంగి యొక్క శబ్దం వినిపించింది, పేల్చిన ఎన్నో శబ్దాలు వినిపించాయి. పొద్దున వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మరాఠా సైనికులందరూ కూడా పారిపోయారు, చనిపోయారు అని. సో విజయవంతంగా వాళ్ళు ఈ యొక్క మరాఠా సైనికుల్ని ఒక దాడిని ఎదుర్కోగలిగారని సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఆ రాజు అడక్క ఒక సైనికుడు చెప్పాడనమాట, ఎవరు పేల్చారు ఫిరంగిని అంటే, ఎవరూ పేలవలేదు, మేమెవరము సైనికులం పేలవలేము, ఎందుకంటే అది ఒక ఫిరంగిని అన్నిసార్లు పేలవడం మాకు సంభవం కాదు అంత తక్కువ సమయంలో. అప్పుడు ఒక సైనికుడు అన్నాడు అనమాట, నేను చూశాను ఒక ఎంతో సౌందర్యవంతమైన రూపమున్న ఒక వ్యక్తి, ఒక యువ వ్యక్తి నీలి దుస్తులు ధరించి ఆయన వచ్చి ఈ ఫిరంగిని పేల్చారు. ఎందుకంటే ఆ అందాన్ని చూసి నేను మూర్ఛపడిపోయాను. తర్వాత ఈ శబ్దాన్ని చూసి, ఈ శబ్దాన్ని విని నేను తిరిగి మెలకువకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ వ్యక్తిని నేను చూడలేకపోయాను. కానీ అప్పటికే మరాఠా సైనికులందరూ కూడా చనిపోయారు. అదే సమయంలో ఇంకొక పాలమ్ముకునే వ్యక్తి వచ్చి రాజుకు చెప్తాడనమాట, ఓ రాజా, ఒకతను మీ కుమారుడని చెప్పాడు, అతను నా దగ్గరున్న పెరుగంతా తినేశాడు, అతని చేతికున్న బ్రాస్లెట్ నాకు ఇచ్చాడు, నేను రాజు ఒక కుమారుడిని, వెళ్ళి మా రాజుని అడుక్కోండి, మీకు కావాల్సిన డబ్బులు ఇస్తారని చెప్పారు, అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఇంకో విషయం చెప్పాడు అతను, రాత్రంతా కూడా ఆయన ఎంతో కష్టపడి మరాఠా సైనికులందరితో యుద్ధం చేశాడు, అందుకే ఎంతో అలసిపోయాడని చెప్పాడు. ఆయన ఒంటి నిండా కూడా అన్నీ ఆ ఫిరంగి యొక్క పీల్చిన యొక్క మొత్తం మరకలన్నీ ఉన్నాయని. సో వెంటనే గోపాలరాజుకు అర్థమైపోతుంది, ఇది భగవంతుడే స్వయంగా వెళ్ళి మనం రక్షించాడు ఈ విధంగా ఫిరంగిని పేల్చి అని. సో ఆ ఫిరంగి పేరు దల్మదల్, మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అదే ఫిరంగి. సో వెంటనే గోపాలరాజు వెళ్ళి భగవంతుడిది ఆలయంలో దర్శనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ భగవంతుడిని నీలిరంగు దుస్తులతో మొత్తం ఆ యొక్క ఫిరంగిని పేల్చిన ఆ యొక్క అన్ని మరకలతో ఆయన శరీరం కనిపించింది. దాంతో అక్కడే ఆయన ఆనందంతో మూర్ఛితుడైపోయాడు. సో ఇది మదన్ మోహన్ యొక్క విగ్రహాల యొక్క గొప్పతనం, లీలలు. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్న మందిరం పంచచూర శ్యామరాయ్ మందిర్. అంటే పంచచూర అంటే ఇక్కడ 5 శిఖరాలు, 5 చూడ ఉన్నాయన్నమాట పైన, మీరు చూడొచ్చు. ఈ యొక్క మందిరంలో ఇప్పుడు విగ్రహాలేమీ లేవు, ముందు ఉండేవి, అప్పుడు ఆరాధించేవారు ముందు కాలంలో. కానీ ఇక్కడ మనము ఈ మందిరానికి ఉన్న కన్స్ట్రక్షన్లో, ఆలయంలో ఉన్న గోడలకి కానీ లేకపోతే స్తంభాలకు కానీ ఎన్నో భగవంతుడి యొక్క లీలలను అక్కడ మనం చూడొచ్చు, చెక్కారు. సో ఇవన్నీ కూడా అప్పట్లో ఉన్న వైష్ణవ రాజులు ఈ యొక్క మందిరాన్ని నిర్మించారు. మల్లరాజు అయిన రఘునాథ్ సింగ్ దీనిని ఇంకా నెక్స్ట్ మందిరం కూడా చూస్తాం మనము, జోర్ బాంగ్లాని, ఆ మందిరాన్ని నిర్మించారు. ఇదంతా కూడా టెర్రకోటాతో నిర్మించబడింది. ఇది జోర్ బాంగ్లా మందిరం దీని పేరు. ఇక్కడ కూడా ఇప్పుడు విగ్రహాలు లేవు, ఇది కూడా రఘునాథ్ సింగ్ రాజా నిర్మించారు. ఇక్కడ కూడా మీరు
భగవంతుడి యొక్క లీలలను ఆ గోడల పైన చెక్కినట్టు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా అప్పుడున్న వైష్ణవ రాజుల యొక్క భక్తిని వాళ్ళు ఇలా ప్రదర్శించారు, భగవంతుడి లీలల్ని ఇలా చాటారు. ఇప్పుడు మనం రాధేశ్యామ్ మందిరానికి చేరుకున్నాము. ఈ మందిరాన్ని చైతన్య సింగ్ దేవ్ నిర్మించారు. ఈ యొక్క మందిరంలో ఈరోజు కూడా రాధేశ్యామ్ విగ్రహాలు పూజింపబడుతున్నాయి. సో మీరు ఈ విగ్రహాలని దర్శించుకోవచ్చు. లోపల ఎంతో చక్కగా ఈ విగ్రహాలని ఈరోజు కూడా పూజిస్తున్నారు. ఇక్కడున్న పూజారులు ప్రతిరోజు సేవలు జరుగుతున్నాయి భగవంతుడికి ఇక్కడ. మనం ఇప్పుడు రాధా లాల్జీ మందిరానికి చేరుకున్నాము. ఇక్కడ రాధా లాల్జీ విగ్రహాలు ఉన్నాయి, మీరు చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క మందిరం యొక్క ఆలయంలో ఉన్న గోడల పైన ఎంతో మంచి మంచి అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. భగవంతుడి యొక్క వివిధ లీలల యొక్క పెయింటింగ్స్ మీరు చూడొచ్చు. కృష్ణుడి లీలలు, రాముడి లీలలు, జగన్నాథుడి లీలలు, మహాభారతం నుంచి అలా వివిధ లీలల యొక్క దర్శనం మీరు ఇక్కడ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు నెక్స్ట్ మదన్ గోపాల్ మందిరానికి చేరుకున్నాము. ఇది మదన్ గోపాల్ మందిరం కూడా పురాతనమైన మందిరం. ఇక్కడ ఈరోజు కూడా మదన్ గోపాల్ విగ్రహాలకు సేవ జరుగుతుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ విగ్రహాలు ఇక్కడ సేవింపబడుతున్నాయి. సో ఇక్కడ రథం కూడా ఉంది వాళ్ళది. ఇంకా ముందట ఉన్న కీర్తన్ హాల్లో ఎన్నో మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చూడవచ్చు, భగవంతుడి వివిధ లీలల యొక్క పెయింటింగ్స్. సో ఈ విధంగా అప్పట్లో ఉన్న రాజులు ఇలా ఎన్నో పెద్ద పెద్ద మందిరాల్ని ఇక్కడ బిష్ణుపూర్ టౌన్లో నిర్మించారు. శ్రీనివాసాచార్యుల సమయం నుంచి ముఖ్యంగా ఆయన ఉన్నప్పుడు ఇక్కడనే ఆయన తన కేంద్రంగా చేసుకున్నారు. ఆయన ఇక్కడే నివసించి ఇక్కడి నుంచి ప్రచారం చేశారు బెంగాల్ వ్యాప్తంగా. శ్రీనివాసాచార్యులు ఇక్కడి నుంచి ఆయన మొత్తం బెంగాల్లో ప్రచారం చేశారు. మన కృష్ణ భావనామృతాన్ని, వైష్ణవ సిద్ధాంతాన్ని అందరికీ తెలియజేశారు. ఎంతోమందిని శిష్యులుగా ఆయన. ఈ విధంగా శ్రీనివాసాచార్యుల యొక్క కృప ద్వారా ఈ విష్ణుపూర్ అంతా కూడా వైష్ణవులుగా మారారు. ఇంకా బెంగాల్లో కూడా వైష్ణవ సిద్ధాంతం, హరినామ సంకీర్తనం అనేది మొత్తం వ్యాపించింది. సో ఇక్కడ ఇంకొక ఆకర్షణ ఏంటంటే టెర్రకోటా అని ఈ యొక్క మెటీరియల్తో తయారయ్యే ఎన్నో రకరకాల వస్తువులు ఇక్కడ మీకు దొరుకుతాయి, మీరు కొనుక్కోవచ్చు. హరే కృష్ణ. ధన్యవాదాలు ఈ వీడియోని చూసినందుకు ఇప్పటివరకు. Hare Krishna. Subscribe to our YouTube channel and press the bell icon to get the latest updates.